పాలమూరులో ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. కార్యాలయ రికార్డులలో స్పష్టంగా ప్రభుత్వ భూములని పేర్కొని ఉన్న ఆయా సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రొహిబిటరీ ల్యాండ్ లిస్టులో చూపిస్తున్నప్పటికీ వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురయ్యాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు రాజకీయ నాయకులు, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారం వల్లే ప్రభుత్వ భూములు దురాక్రమణదారుల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ తో పాటు మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు, గైరాన్ భూములు, గ్రామ కంఠాలు కూడా దురాక్రమణకు గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కొండలు, గుట్టలను సైతం వదలకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు క్రమేణా తగ్గుతూ వచ్చాయి. అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తోడ్పాటు లేకుంటే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి ఎలా గురవుతాయన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. బీఆర్ఎస్ పాలన తర్వాత మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ కార్యాలయ పరిధిలో భూములకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవన్నది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామాల రికార్డులు పూర్తి స్థాయిలో కార్యాలయం నుంచి మాయం చేశారని, అందువల్ల రికార్డులు లభించకపోవడంతో పట్టణంలో నూతనంగా ఇల్లు నిర్మించుకునేవారు ఇంటి రుణాలను పొందలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారం. ఇటీవల జిల్లాకు IIITని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవటం, దాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. వాస్తవానికి IIIT ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుబాటులో ఉన్న స్థలం ఎంత, సేకరించాల్సిన స్థలం ఎంత అన్నది లీడర్లు ముందుగానే నిర్ధారించారు. ప్రభుత్వం నుంచి స్థల సేకరణపై రిపోర్టు కోరటం, అధికారులు మొక్కుబడిగా పర్యటనలు జరిపి రిపోర్టులు రాసి పంపటం సర్వసాధారణం. అయితే కొన్ని విషయాలలో సీరియస్ గా ఉండే జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల విషయంపై మరికొంత శ్రద్ధ చూపగలిగితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ అధికారుల వద్ద ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులను పరిశీలించి ఉంటే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు కొంతైనా బయటపడేదని మరికొందరు భావిస్తున్నారు. కాగా గత 6 నెలల క్రితం పాలమూరు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలాలను చూపాలని అధికారులను ఆదేశించటం, ఏ ఒక్క చోట కూడా 10 ఎకరాల స్థలం లేదని అధికారులు నివేదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంజూరైన IIIT కళాశాల ఏర్పాటుకైనా స్థలం అందుబాటులో ఉంటుందా లేదా అన్నది ఈ అధికారులే తేల్చాల్సిన అంశం. కాగా రికార్డులను పరిశీలిస్తే ఆయా గ్రామాలలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టు సూచిస్తున్నాయి. వేలాది ఎకరాలు విస్తరించిన కొండలు, గుట్టలు, ఫారెస్ట్ ల్యాండులను మినహాయిస్తే నియోజకవర్గ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో 37 సర్వే నంబర్లలో 412 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్టు రికార్డులు సూచిస్తున్నాయి. ఇది కాక 2224 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే జైనల్లిపూర్ గ్రామంలో 8 సర్వే నంబర్లలో 36 ఎకరాలు, జమిస్తాపూర్ గ్రామంలో 31 సర్వే నంబర్లలో 810 ఎకరాలు, కోటకద్రలో 23 సర్వే నంబర్లలో 1080 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉండగా 2999 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు, ఫారెస్ట్ ల్యాండ్ అందుబాటులో ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా కోడూరు గ్రామంలో 28 సర్వే నెంబర్లలో 850 ఎకరాలు, మహబూబ్ నగర్ మండల పరిధిలో 236 సర్వే నెంబర్లలో 1924 ఎకరాలు, మాచన్పల్లి గ్రామంలో 47 సర్వే నెంబర్లలో 462 ఎకరాలు, ఓబులాయపల్లి గ్రామంలో 17 సర్వే నెంబర్లలో 150 ఎకరాలు ఉండగా ఈ గ్రామంలో 915 ఎకరాల విస్తీర్ణంలో కొండలు, గుట్టలు ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి. పాలకొండ గ్రామంలో 11 సర్వే నెంబర్లలో 175 ఎకరాలు, రామచంద్రపురం గ్రామంలో 55 సర్వే నెంబర్లలో 840 ఎకరాలు, వెంకటాపూర్ గ్రామంలో 13 సర్వే నెంబర్లలో 900 ఎకరాలు, ఎదిర గ్రామంలో 47 సర్వే నెంబర్లలో 1130 ఎకరాలు, ఎనుగొండ గ్రామంలో 27 సర్వే నెంబర్లలో 550 ఎకరాలు ఉండగా 431/1 సర్వే నెంబర్లో 1041 ఎకరాల విస్తీర్ణంలో కొండలు, గుట్టలు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. కాగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు మాత్రం ప్రభుత్వ భూములు అందుబాటులోకి రావు.